ముగ్గురు పోలీసులు సస్పెన్షన్ కేస్ సస్పెండ్ చేసి 2-3 రోజులు అయింది. అంటే ఆ పోలీసు అదే జత్వానీ కేసులోనే సస్పెన్షన్ చేశారు ముగ్గురు పోలీసుల్ని. ఆ కేసులో నిజమేంటి అనేది నాకు తెలియదు. ఓకే, ముందుగానే నేను డిక్లరేషన్ అనుకోండి, ఇది ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కేస్. ఆ కేసులో నిజ నిర్ధారణ నాకు తెలియదు. ఆ కేసులో వాళ్ళని అదే అరెస్ట్ చేసినటువంటి హీరోయిన్ని పోలీసులు ఎలాంటి టార్చర్ పెట్టారు, అక్కడ కొట్టారా లేదంటే అసాల్ట్ చేశారా, వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు కానీ పేపర్లో కానీ ఇక్కడ నేను చూడలే. ఓకే, ఈ ఎంటైర్ కేసులో నాకు అర్థమైన వరకు ఏంటంటే, ఒక హీరోయిన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కాకుండా విజయవాడ ఒక హోటల్లో పెట్టారు. అంటే హోటల్ కాదు, గెస్ట్ హౌస్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంచారు. ఒక 10 days 15 days ఉంచారు. ఆ తర్వాత వాళ్ళు పంపించారు అనేది యాక్చువల్గా కేస్. అంటే నాకు అర్థమైంది అంతవరకు. ఇప్పుడు వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారంటే, మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టలేదు, హోటల్లో ఎందుకు పెట్టి మీరు విచారణ చేశారు, జైలుకి ఎందుకు పంపించలేదు, ఇవన్నీ ఇది యాక్చువల్గా నాకు అర్థమైనంత వరకు. బట్ ఇక్కడ ఫండమెంటల్లీ నాకు వచ్చిన కొన్ని ప్రశ్నలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఫండమెంటల్గా వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే, అంటే పోలీసులు ఫస్ట్ చేసేది ఏంటంటే, కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టకుండా ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చిందో అతన్ని ఎత్తుకుని వచ్చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగేది ఇదే. చిన్న చిన్న కేసుల్లో కూడా, పెద్ద కేసుల్లో కూడా ఫస్ట్ కంప్లైంట్ రాగానే ఫోన్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం కానీ, వాళ్ళు రాకపోతే వీళ్ళు వెళ్ళి ఎత్తుకురావడం కానీ చేస్తారు. ఎత్తుకురావడం కానీ చేసి ఆమెను విచారించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారు. ఇప్పుడు ఈ జత్వానీ కేసులో పోలీసులు చేసిన దానికి ఈ ప్రాసెస్కి పెద్దగా డిఫరెన్స్ ఏంటి నాకేది కనపడలే. ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. వీళ్ళు ముంబై వెళ్ళి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, యాక్చువల్గా అయితే వీళ్ళు పోలీసులు ఫోన్ చేసి నువ్వు రమ్మని ఉంటారు, ఫోన్ చేసి రమ్మని ఉంటారు. లేదంటే సరిగ్గా రాదు అనుకున్నారా ఏదైనా సరే, బట్ వీళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు. అది ప్రతి దాంట్లో కంప్లైంట్ చేయగానే ముంబై నుంచి తీసుకొచ్చారని, మరి ఆ ముంబైలో ఉంటే ముంబై నుంచి తీసుకురారా? ఇప్పుడు ముంబై నుంచి ఎత్తుకొచ్చారు అని అంటున్నారు. మరి అప్పుడు ఆ ముంబైలోనే ఉన్నప్పుడు ముంబై నుంచే కదా తీసుకురావాలి. లోకల్గా ఉంటే విచారణ చేసి ఇంటికి పంపిస్తారు. ఓకే, సరే విచారణకి పిలిపించారామని ఒక గెస్ట్ హౌస్లో పెట్టారట. మరి ఇది కూడా తప్పు అన్నారు. అంటే నాకైతే తప్పు అనిపించట్లేదు అది గెస్ట్ హౌస్లో ఉంచడం. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా మీరు కోర్టుకు వెళ్ళటానికి లేదు, కోర్టుకు వెళ్ళకుండా జైలు వేయటానికి లేదు. పోలీస్ స్టేషన్ ఖైదీగా ఆ సెల్లో పంపించడం అనేది ఒక అవమానం. అది ఆ అమ్మాయికి అవమానమే కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని, హీరోయిన్ని, తల్లిదండ్రులని ఇద్దరిని తీసుకొచ్చి రాగానే జైలు వేస్తే నన్ను ఎందుకు జైలు వేస్తారు, అది అవమానం కదా. వాళ్ళిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంట, ప్లస్ ఈ అమ్మాయి ఫేమస్ హీరోయిన్. మరి వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి సెల్లో వేస్తే అది ఇంకా అవమానం కదా. వాళ్ళు అందుకే ఎక్కడో గెస్ట్ హౌస్ బుక్ చేసి అక్కడ పెట్టి విచారణకు రమ్మన్నారేమో. ఓకే, సరే ఎఫ్ఐఆర్ పెట్టలేదు అని అంటే మరి విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ జరగదు. ఎఫ్ఐఆర్ పెట్టలేదు అనుకోండి, ఎఫ్ఐఆర్ పెట్టి వెంటనే కోర్టుకి తీసుకెళ్ళి జైలుకి రిమాండ్కి పంపిస్తే అప్పుడు అది ప్రాసెస్లో వెళ్తే వీళ్ళకేం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ మేబీ అమ్మాయికి ఫేవర్ చేశారు అనుకోవచ్చు కదా. అమ్మాయిని హెరాస్మెంట్ కంటే కూడా అమ్మాయిని ఫేవర్ చేయడానికే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, జైల్లో పెట్టకుండా, రిమాండ్కి పంపించకుండా అక్కడ ఒక గెస్ట్ హౌస్ బుక్ చేసి గెస్ట్ హౌస్లో ఉంచి ఉండవచ్చు. ఇది 1 point నాకు అర్థమైంది. ఓకే, పాజిటివ్గా ఆలోచిస్తే దిస్ నో క్రైమ్ ఇన్ దిస్. ఓకే, వేరస్ రెండోది, అమ్మా నాన్న తీసుకొచ్చారు, అమ్మాయిని తీసుకొచ్చారు, వాళ్ళ ముగ్గురిని కూడా ఒకే రూమ్లో గెస్ట్ హౌస్లో ఉంచారు. ఒక రూమ్లోనే ఉంచారు కదా, తల్లిదండ్రులను ఒక రూమ్లో, ఆ అమ్మాయిని ఒక రూమ్లో ఉంచి
తల్లిదండ్రులు లేనప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అదేం జరగలేదు కదా. వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి ఒక రూమ్లో ఉంచారు. షీఈ్ విత్ పేరెంట్స్ ఇన్ ద గెస్ట్ హౌస్. ఓకే, మరి ఇక్కడేంటి క్రైమ్ ఏంటి నాకు అర్థం కాలేదు. అక్కడేం క్రైమ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ సరే ఎంక్వైరీ చేశారు, బెదిరించారు అనేది ఆరోపణలు. ఎంక్వైరీ చేశారు, బెదిరించారు, కాంప్రమైజ్ అవ్వు, వాళ్ళ మీద పెట్టిన కేసులు తీసుకెళ్ళు, ఇవన్నీ చేశారు అంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించారా, కొట్టారా, అబ్యూస్ చేశారా, అవన్నీ కూడా దానికి ఏం ఆధారాలు లేవు. ఇప్పుడు ఫండమెంటల్గా నేను అడిగేది ఏంటంటే, ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే ప్రాసెస్ ఇదే. కంప్లైంట్ చేయగానే వాళ్ళని ఎత్తుకొని వచ్చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఒక్కోసారి వాళ్ళని చితక్కొట్టి వీళ్ళు కాదన్నప్పుడు వదిలేస్తారు, చితక్కొట్టి వదిలేస్తారండి, వీళ్ళు కాదులే అని చెప్పి. ఆ తర్వాత ఎఫ్ఐఆర్, ఎస్ వాడు కన్ఫెస్ చేస్తేనే ఎఫ్ఐఆర్ పెడతారు. ఇప్పుడు ఈ నార్మల్ ప్రాసెస్లో జరిగిన దానికి ఈ ముగ్గురు పోలీసులు చేసిన దానికి నాకు పెద్ద తేడా అయితే కనిపించలేదు. ఓన్లీ తేడా ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, వీళ్ళ మీడియా ఉంది కాబట్టి, వీళ్ళ పోలీసులు కాబట్టి వీళ్ళకి అది ఒక తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. దట్ ఈస్ ఫైన్, ఓకే. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి పోలీస్ కేసు వెనక కూడా పోలీసులు ఒకవైపుకు మొగ్గుతారు 100%. అది రికమెండేషన్, పొలిటీషియన్స్ దగ్గర నుంచి రికమెండేషన్ కానీ, డబ్బులు తీసుకొని కానీ, వచ్చిన పోలీస్ కేసెస్లో కొన్ని కేసెస్లో పోలీసులు నిజాయితీగా ఉంటారంటే, నేను అందరు నిజాయితీ నేనేమంటలే. కొన్ని కేసెస్లో వాళ్ళు కొద్దిగా లంచం తీసుకొని కానీ, లేదంటే పై అధికారులు చెప్తున్నారనో, రికమెండేషన్ అనో, వాళ్ళ రూలింగ్ పార్టీ రికమెండేషన్ అనో ఒకవైపుకి కేసుల్ని ఒకవైపుకి మలచడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి, 100% జరుగుతాయి. ఓకే, ఈ కేసులో ఈ పోలీసులు వెంటనే మీరు సస్పెండ్ చేయటం అనేది కూడా అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు వెంటనే సస్పెండ్ చేశారు వీళ్ళు ముగ్గురిని? పోలీసుల్ని ముగ్గురిని ఎందుకు సస్పెండ్ చేశారు? సరే, వీళ్ళు ఎలిగేషన్ చేశారనుకోండి, అంటే వీళ్ళు మీద ఎలిగేషన్ వచ్చింది, అమ్మాయి ఎవరో కేసు పెట్టింది, ఇది పోలీసులు నా మీద హెరాస్మెంట్ చేశారని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కేసులో, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి కేసులో నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్ళి పోలీసుల మీద కేసులు పెట్టారనుకోండి, ఇప్పుడు ఎంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఎంతమందిని కొట్టలేదు పోలీసులు, ఎంతమంది విచారణ పేరుతో తీసుకెళ్ళలేదు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా 2-3 రోజులు పోలీస్ స్టేషన్ ఉంచలేదు, వీళ్ళందరూ తిరిగి పోలీసుల మీద కేసు పెడితే ఇప్పుడు అందరు పోలీసులను అరెస్ట్ చేస్తారా? ఆ ప్రతి రోజుకు ఒక 10-15 కేసులు పోలీస్ స్టేషన్లో, ప్రతిరోజు 10-20 కేసులండి పోలీస్ స్టేషన్లో. ఆ 10-20లో 20 కేసుల్లో 15 కేసులు ఎఫ్ఐఆర్ పెట్టకుండానే అరెస్ట్ చేసినవి అన్నీ విచారణ పేరుతోటి. ఇప్పుడు వీళ్ళందరూ తిరిగి కేసులు పెడితే, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా తీసుకెళ్లారు, జైలు వేసారు, కొట్టారు అని తిరిగి కేసులు పెడితే బట్ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారా? సరే, ఎందుకైనా నా పోలీస్ ఆఫీసర్లకు నా సలహా ఏంటంటే, రాజకీయ నాయకులు మనం ఎన్ని చెప్పినా సరే ఈ యొక్క కక్షపూరితమైనటువంటి రాజకీయం నడుస్తుంది కాబట్టి అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏం జరగలేదు అనేది నాకు తెలియదని నేను అదే చెప్పాను. నాకు తెలియదు ఏం జరిగిందో, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా లేదా నాకు తెలియదు. ఓకే, అంటే ఇది ఒక సెటిల్మెంట్ అంటున్నారు కదా, దాని డీటెయిల్స్ తెలియదు, న్యూస్లో వచ్చింది తప్ప నాకు తెలియదు. ఓకే, బట్ నేను పోలీసులకి చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎలాగైతే ఒక గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీ తోటి పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి సస్పెండ్ చేసి ఎన్ని చేస్తున్నారో, రిమెంబర్ రేపొద్దున ఒకవేళ గవర్నమెంట్ మారితే వీళ్ళు మీ మీద వేయచ్చు, మళ్ళీ తర్వాత వాళ్ళు వస్తే మీ మీద వేస్తారు, మళ్ళీ వీళ్ళ మీద వేస్తారు. అల్టిమేట్గా బలయ్యేది మీరే, పోలీసులే బలయ్యేది. వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు, మీరు కొట్టుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, రాజకీయ నాయకులు ప్రశాంతంగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జత్వానీ కేసులో బలైంది 3 పోలీస్ ఆఫీసర్లు, ఒక రాజకీయ నాయకుడైనా బలయ్యాడా? బలెవరు? వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పుంటారు, రికమెండ్ చేసి ఉంటారు, మీరు బలైపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎవరో టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి జై అని చెప్తారు. అల్టిమేట్గా రేపొద్దున వైసీపీ వాళ్ళు వస్తే మళ్ళీ బలయ్యేది మీ పోలీసులు మీరే బల. కామన్ మ్యాను, ప్రభుత్వ ఉద్యోగి, రాజకీయాల్లో బలయ్యేది కామన్ మ్యాను, ప్రభుత్వ ఉద్యోగి, కార్యకర్తలు, వీళ్ళు ముగ్గురే బలయ్యేది. ప్రభుత్వ ఉద్యోగులు, కార్యకర్తలు, కామన్ మ్యానే బలవుతారు.
రాజకీయ నాయకులు ఎప్పుడు బలవడు. కాబట్టి పోలీస్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ పోలీసుల అసోసియేషన్ ఏమైంది? ఐపీఎస్ల అపోజిషన్ ఏమైంది? అసోసియేషన్ ఏమైంది? మీ అసోసియేషన్లో ఎవరు కూడా వచ్చి మా ముగ్గురు వ్యక్తులను సస్పెండ్ చేశారు, ఎందుకు చేశారు? డౌన్ ఏమి లేదు ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ రన్ అవుతుంది కాబట్టి. అంటే అర్థం పోలీసులు కూడా డివైడ్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ పోలీసులు, టీడీపీ పోలీసులు డివైడ్ అయిపోయారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవట్లేదు. మీ చేత వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళ చేత నీళ్ళు నేర్పిస్తారు, మీరు కొట్టుకొని చివరికి పోయేది పోలీసులే. ఇప్పుడైనా పోలీస్ అసోసియేషన్ ఆఫీసర్లు మీరందరూ మాట్లాడుకొని మనకి రాజకీయాలకు అతీతంగా మనం డ్యూటీ చేద్దాము, ఏ రాజకీయ నాయకుడు చెప్పింది వినకూడదు అనేటువంటి ఒక అవగాహనకు వస్తే గవర్నమెంట్ ఉద్యోగులు మీరు సేవ్ అవుతారు, లేదంటే మిమ్మల్ని వాడుకుని ఉంటారు వీళ్ళంతా. థ్యాంక్ యూ.